రెండవది, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగాను, ప్రజల కష్టాల్లో ఉంటాను, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే స్పందించే నాయకత్వం నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఈవేళ 23 సంవత్సరాలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో సేవ చేసామంటే ఆ సేవ చేసి భాగ్యం కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఎవరు ఏమనుకున్నా పార్టీ నిబద్ధత, పార్టీ క్రమశిక్షణ, నాయకుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే వర్మ ఎప్పుడూ పనిచేస్తాడు. అంతేగాని వర్మకి ఏమీ లేదు, అది లేదు, ఇది లేదంటే ఉందో లేదో అన్నది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నా వ్యక్తిగత క్యారెక్టర్ తెలుసు. నేను ఏ విధంగా ప్రజల కోసం కష్టపడతానో పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నేను ఈ విషయాలు ఇట్ల మీద కూడా నేను ఎవరిని కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. నాకు ఒకటే మాట, తెలుగుదేశం పార్టీ ఒకటే మా బాట, చంద్రబాబు నాయుడు గారు చూపించిన మార్గం తప్పితే వేరేది ఏది లేదని చెప్పి తెలియజేస్తాను. మౌనం అన్నది కాదు, ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడాలని అవసరం నాకు లేదు.